137వ కీర్తన 9వ వచనం, నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసు కొట్టువాడు ధన్యుడు. అర్థమైందా? మన వాళ్ళు అర్థం చేసుకున్న అపార్థం చేసుకున్న వాక్యాలు ఈ వాక్యం ఒకటే. ఎవడో బయటోడు అడిగాడు, ఏంటండి ఏం దేవుడు అండి? యెహోవా దేవుడు పిల్లల్ని బండకేసి కొట్టుకుంటాడు. అదేం దేవుడు అండి? సైకో దేవుడు అన్నారు బయట. పిల్లల్ని బండకేసి కొట్టమంటాడేంటి అనగానే, మనలో ఉన్న కొంతమంది సహోదరులు, దేవుల్లో బాగా వాడబడుతున్న సహోదరులు, వాళ్ళ నోర్లు ముయించాలనుకున్నారో మరి వివరణ ఇవ్వాలనుకున్నారో పొరపాటు జరిగిందో ఏమో. నాకైతే డిఫెన్స్కి ఆ విషయాన్ని నేను నొక్కు చెప్పను కానీ బయటోడికి వివరణ ఇస్తున్నప్పుడు కాస్త మనకన్నా సందర్భం తెలిసి వివరించాలి కదండి. వాడికంటే గాడిదాడికి సందర్భం తెలియదు. వాడికి సందర్భం తెలియక అన్ని తప్పులు ఉన్నాయి, మీ దేవుడు సైకో, మీ దేవుడికి ఇదిగో ఈ లక్షణాలు ఉన్నాయని వాళ్ళు ఏదో అంటారు. వాళ్ళు ఏదో అన్నారు, ఈ లోపల వాళ్ళు ఏదో అనేసారా, ఇప్పుడు ఏదో ఒక వివరణ ఇవ్వాలి, మనం ఇవ్వకపోతే ఎలా అని కంగారు పడిపోయేదో వివరణ ఇవ్వాల్సిన. చదవాలి, స్టడీ చేయాలి, హిస్టరీ ఏం జరిగిందో ఒకసారి చూసుకొని చెప్పడం మంచిది. ఎందుకంటే మనకు దేవుడు చదివించాడుగా. అలా చదవకపోతే పొరపాటు ఏం జరిగిందో చూడండి. అక్కడ నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. బయటోడు అడిగాడు, పిల్లలను బండకేసి కొట్టడం ఏంటండి? సైకోయిజం. కాకపోతే అనగానే మన వాళ్ళు మెసేజ్లు ఏం చెప్పారు చెప్పిన, అక్కడ బండ అంటే బండ కాదు, బండ అంటే క్రీస్తు. అక్కడ పసిపిల్లలను బండకేసి కొట్టమంటే పసిపిల్లలు అనుకుంటున్నారా? కాదు. మరి మనలో చిన్న చిన్న పాపలు లాంటి పాపాలు ఉంటాయి, పాపాలు లాంటి పాపాలు ఉంటాయి, పసిపిల్లల లాంటి పాపాలు ఉంటాయి. ఆ పసిపిల్లల లాంటి పాపాలని దేనికేసి కొట్టాలట? బండకేసి కొట్టాలి. బండ అంటే ఎవరు? క్రీస్తు. ఇప్పుడు మన వాళ్ళు ఇచ్చి ఎవరినా నేను ఏమంటున్నానంటే, వాళ్ళ ప్రసంగాలు రావని నేను అంటది, కానీ ప్రసంగాలు జాగ్రత్త అని నేను అంటున్నాను. ఎందుకో నాకు ఒక మాట అనిపిస్తుందండి, బాగా వాడబడిన ప్రమాదమే. ఏదో చెప్పినా చదివే టైం దొరకదు, అదో ప్రమాదం. విస్తారంగా వాడబడిన ప్రమాదమే. వ్యక్తిగతమైన బైబిల్ స్టడీ తగ్గిపోద్ది, అదో ప్రమాదం. ఇక్కడ ప్రమాదం ఏం జరిగిందో చూడండి. ఇదిగో ఆయన చెబుతున్నాడు ఏమనంటే, బండకేసి కొట్టండి అంటే, బండ అంటే ఎవరుకుంటున్నారు? క్రీస్తు. పాపాలంటే పసిపిల్లల లాంటి పాపాలు, ఈ పాపాలు పట్టుకెళ్ళి క్రీస్తుకేసి కొట్టమని. అదే దాని అర్థం. ఎందుకు అర్థాలు మిస్ అయ్యాయి, ఎందుకు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వస్తుంది, ఎందుకు రాంగ్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది, ఎందుకు తప్పుడు వివరణ వస్తున్నాయంటే, హిస్టరీతో కొన్ని పుస్తకాలు, అంటే ఈ చరిత్ర పుస్తకాలతో కొన్ని కీర్తనలు కలిపి చదవకపోతే ప్రమాదం జరుగు. మరి ఏంటి నువ్వేమంటావు జేమ్స్? ఇదంటే నేనేమన్ను, కీర్తన ఏమందో పైనుంచి చూద్దాం. ఏమంది చూడండి ఒకసారి. ఏమన్నది? వాళ్ళ పాటలు పాడమంటున్నారు. ఎవరు? ఇందాక చెప్పాను ఎవరన్నారా, వాళ్ళు రండ్రా అబ్బాయి ఒక పాట పాడండి రా అన్న. నదుల మీద కూర్చొని, వాళ్ళ నదుల మీద కూర్చుని యవనస్తులను పిలిచి, ఆ బాబులోనియన్స్ కల్దీలు అక్కడ కూర్చుని పాట పాడండి రా అని. ఆ పాట ఏమని పాడుతున్నారు? బబులోను నదుల యొద్ద కూర్చున్నప్పుడు మనం సియోన్ని జ్ఞాపకం చేసుకుని ఆ టైంలో మనం ఏడుస్తుంటే, వాళ్ళు నదుల మీద కూర్చున్నప్పుడు మనం అక్కడ కూర్చుని ఏడుస్తుంటే, వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు ఇక సంగీతాలు లేవని మన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పట్టుకెళ్ళి చెట్లకి తగిలించేస్తే, అచ్చట మనలో చెరకొన్నవారు మన దగ్గరకు వచ్చి ఒక కీర్తన పాడుడని మనల్ని బాధించిరి. ఏమన్నారు? మీకు అర్థమవుతున్న సందర్భం? నదుల మీద కూర్చుని బాబులోనియన్స్ వచ్చి ఇలా అన్నారు, ఎర్రా పాట పాడరా, మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి అన్నారంట. ఎవరిని? యూదుల్ని, ఇశ్రాయేలీల్ని. ఎవరు? కల్దీలు, బాబులోనియన్స్. పాడండి, ఒక పాట పాడండి అంటే వీళ్ళు ఏడుస్తున్నప్పుడు ఇక ఏడిపే కూడైపోయి ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకెళ్ళి చెట్ల తగిలించి, ఇప్పట్లో మాకు పాటలు వద్దని వాళ్ళు ఏడుస్తుంటే పాట పాడండి రా అని. అప్పుడు తెగించి వాళ్ళ పాట పాడుతున్నారు. ఏమని? వారి మధ్య ఉన్న నిర్వంజ చెట్లకు మన సితార్లు తగిలించుతమి, అచ్చట మన చెరకున్నవారు ఒక కీర్తన పాడుడని మనల్ని బాధించారు. పాడండ్రా అని కొట్టారో, పాడండ్రా అని తన్నారో, పాడండ్రా అని గుద్దారో, మరి ఏం చేశారో మొత్తం మీద వాళ్ళని పాడే వరకు నలిపేశారు. అప్పుడు ఈ బాధకు గురైన వాళ్ళు పాట పాడుతున్నారు. ఏమని పాడుతున్నారు? సియోను కీర్తనలో ఒక దాన్ని మాకు వినిపించుడే అని ఉల్లాసము గోరిరి. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు ఎట్లా పాడతాం? వాళ్ళు మమ్మల్ని కదిపేస్తున్నారు, కొడుతున్నారు, బాధకు గుడి చేస్తున్నారు. సియోను పాటలు ఉంటాయిగా మీకు, యాత్ర కీర్తనలని, సియోను పాటలని, రకరకాల పాటలు ఉంటాయిగా, ఓ పాట పాడండి రా అంటున్నారు. సరే డప్పు కొట్టు నువ్వు, రై పాట పాడు, మాయ్ పాటలు పాడు. పాటలు పాడేస్తున్నారట, బలవంతంగా వాళ్ళని నలిపేస్తున్నారట.
అప్పుడు అంటున్నారు, అయ్యో సియోనులో పాడాల్సినవి, సంఘంలో పాడాల్సినవి ఈ సన్నాసగాల ముందు పాడమంటున్నారు ఏటని బాధపడ్డారు. దేవుని ముందు పాడవలసిన ఈ పాటలు అన్యజనుల ముందు పాడమంటున్నారు. ఎట్లా పాడగలం పరిశుద్ధ కీర్తనలు ఈ సంత వీధుల్లో? ఎట్లా పాడగలం ఈ దేవుని ఆరాధన గీతాలు, దేవుడికి చేయాల్సిన ఆరాధన కీర్తనలు వీళ్ళ పాడమంటున్నారు ఏంటని బాధపడుతూ అప్పుడు పాడారు. ఏమని పాడారు? సియోను కీర్తనకి కొంచెం పక్కకు తప్పి వాళ్ళ సావు పాట పాడారు. వాళ్ళ సావు పాట ఏంటో చూడండి కిందకి. యెరూషలేమా నిన్ను మరిచిన ఎడల నా కుడి చేయి నన్ను నేర్పు మరచిన గాక. యెరూషలేమో ఈరోజు మా పీకల మీద కత్తెట్టారని నిన్ను మరిసిపోము పట్నమా, మా పట్నమా, మా దేశమా, ఈరోజు మమ్మల్ని ఏదో హింసిస్తున్నారని నిన్ను మేము మర్చిపోతే మా కుడి చేయిని మేము మర్చిపోయినట్టే పాట. మీ పట్నమైన మాకు నివాస స్థలం ఇచ్చావు, నిన్ను మర్చిపోం. వీళ్ళు మమ్మల్ని ఎంత బాధ పెట్టినా నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును ఎచ్చుగా ఎంచన ఎడల నా నాలుక నా అంగటికి అంటుకొనును గాక అని పాడుతూ, యెహోవా ఎదోము జనులు చేసినది జ్ఞాపకము చేసుకో, యెరూషలేము పాడైన దినము జ్ఞాపకం తెచ్చుకొనుము, దాన్ని నాశనము చేయడి, సమూల ధ్వంసము చేయడని ఈ కల్దీలు, ఈ బాబులోనియన్స్ నదుల మీద కూర్చుని సాటింపులు వేస్తున్నారు. ప్రభా ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఇదిగో నీకు పాట పాడుతున్నావు జ్ఞాపకం చేసుకో అంటూ, పాడు చేయబడు బబులోను కుమారి మమ్మల్నే పాట పాడమన్నారు కదరా, మా మీద కాదరా పాట. చెప్పండి. ఏడుస్తూ మీ మీద పాడతాం పాట. ఏమని పాడుతున్నారు పాట? బబులోను కుమారి అంటే ఎవరు? చెరపెట్టిన శత్రువులు. బబులోను కుమారి, నీకు మాట చెప్తున్నాను, నీకు పాట కావాలా? చెప్తున్నాను విను. బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియను బట్టి నీకు ప్రతీకారం చేయవాడు ఒకడు వస్తాడు, ఆ వచ్చినోడు ధన్యుడు. ఏమంటున్నాడు? ఈరోజు మాకు అన్నం లేకుండా చేస్తారు, మీకు అన్నం లేకుండా చేసే రోజులు వస్తాయి. మీకు అన్నం లేకుండా రోజులు చేసేవాడు ఒకడు వస్తాడు, వాడు ధన్యుడు. ఎందుకంటే మేం ఫైట్ చేయలేకపోతున్నాం, మా పక్షాన మా శ్రమకి ప్రతినిధిగా ఫైట్ చేసేవాడు చరిత్రలో దేవుడు ఎవరో ఒకరిని పంపుతాడు, వాడు దాన్ని. ఈరోజు మాకు నీళ్లు దొరకకుండా చేస్తున్నాం, నీకు నీళ్లు దొరకకుండా వస్తే మరో మాట చెప్తున్నాను, బబులోను కుమార్ నీకు పాట కావాలా? నేను చెప్తున్నాను వినో. నీ పసిపిల్లలను పట్టుకుని వాడిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. బండ అంటే ఇక్కడ క్రీస్తు కాదు, ఎగ్జాక్ట్ ఓడే వాడాడు. ఏమని? మా పిల్లల్ని బండకేసి కొట్టారు, మా పిల్లల్ని చెరిసేశారు, మా పిల్లల్ని రాళ్ళకేసి కొట్టారు, మా గర్భిణీల గర్భాల్లో కత్తెలు పెట్టి చీరి కిందేసి నరికేశారు, మా పిల్లల్ని బండకేసి కొట్టారు. మీ పిల్లల్ని బండకేసి కొట్టేవాడు ఒకరోజు వస్తాడు, వాడు మా పక్షాన ఫైట్ చేస్తాడు, వాడు దాన్ని. అర్థమైందా? మళ్ళీ మొదలెట్టమంటారు. అర్థమైందా? అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? రచయిత యొక్క ఉద్దేశం ఏంటి? రచయిత ఉద్దేశం ఏంటంటే తన బాధను వ్యక్తీకరిస్తున్న ఇక్కడ దేవుడు కాదు, రచయిత చెప్తున్నాడు. ఆ కీర్తన రచయిత చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అయ్యో దేవా, మా బాధను ఎప్పుడు ప్రభా ప్రతినిధిగా మా పక్షాన ఫైట్ చేశారు. మా పిల్లలను కొట్టిన ఏళ్ళ పిల్లల్ని ఎప్పుడు కొడతావు? మా పిల్లల్ని ఏడిపించిన ఏళ్ళ పిల్లలకి ఎప్పుడు సమాధానం చెప్తావు? మా పిల్లల్ని ఘోరంగా బండకేసుకో. వేల పిల్లలను కూడా బండకేసి, మీరు మమ్మల్ని పాటలు పాడమంటున్నారు, మీ పిల్లల్ని బండకేసి కొడతారు. ఆ రోజు వాడు ధన్యుడు అవుతాడు. ఎందుకంటే శిక్షకు శిక్ష, ప్రతిదండన జరుగుద్ది. విలాప వాక్యాల నడుమే చదువుకోవాల్సిన కీర్తన ఏంటి చెప్పండి? 137వ కీర్తన. అది చదివి ఇది చదవకపోతే మనం ఏమంటాం చెప్పనా? బండ అంటే బండ కాదు. చెప్పండి, చెప్పండి. బండ అంటే బండ కాదు, పాపలంటే పాపలు కాదు అంటాం. బండ అంటే బండే. చెప్పండి, పిల్లలంటే పిల్లలే. అందుకే హిస్టరీతో కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోకపోతే తప్పు జరుగుతుంది.